ఎక్కడ కృష్ణ ఆఫీస్కి వస్తున్నావా? మీ ఆఫీస్ కాదు, కొత్త ఆఫీస్. ఇంటర్వ్యూ ఉంది. నైట్ నీ రెజ్యూమ్ చూసినప్పటి నుంచి ఒకటే క్యూరియాసిటీ. ఎందుకు సార్, నా రెజ్యూమ్ ఎంత నచ్చిందా? మీరు స్టోరీ వింటారు కానీ ఇంటర్వ్యూ చేయరుగా? లేదు కృష్ణ, నీకు జాబ్ ఇస్తున్నా. హాయ్ సార్. హాయ్ కృష్ణ, వచ్చావా? కమ్. కంగ్రాట్స్ కృష్ణ. ఒక రంగా చెప్పాలంటే నువ్వు చాలా లక్కీ. అవును సార్, మా ఫ్రెండ్ కూడా అదే అన్నాడు. ద పాయింట్ ఈస్ వీఆర్ ఇన్ నీడ్ ఆఫ్ న్యూ టీమ్ లీడ్. లాంగ్ స్టోరీ కట్ షార్ట్. సో ఈ కంపెనీకి వర్క్ చేసే టీమ్ లీడ్ యూఎస్ వెళ్ళిపోయాడు. యు ఆర్ ఫిల్లింగ్ హిస్ పొజిషన్. ఈరోజు నీకు సిస్టమ్ యాక్సెస్ ఇస్తారు అండ్ ప్రాజెక్ట్ కూడా అసైన్ చేస్తారు. వీ హ్యావ్ 10 days టు గో త్రూ ద మాడ్యూల్ అండ్ ఐ వాంట్ యూ టు గివ్ ప్రెజెంటేషన్. నేను ప్రెజెంటేషన్ ఇవ్వడం ఏంటి సార్? యా, వెన్సాఫ్ సొల్యూషన్స్ కూడా చార్ట్జిపిటి ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నారు. సో దే నీడ్ సమ్ ఇన్ఫో ఫ్రమ్ us. సో వీఆర్ కండక్టింగ్ ఏ వర్క్షాప్ అండ్ ఐ వాంట్ యూ టు గివ్ ప్రెజెంటేషన్. వెన్సాఫ్టా? సుప్పు అందుకే ఇక్కడికి వచ్చిందా? కృష్ణ, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. కేర్ఫుల్గా చేస్తావు కదా? చేస్తాను సార్. నన్ను నమ్మి పొజిషన్ ఇచ్చారు, తప్పకుండా ప్రూవ్ చేసుకుంటా సార్. గుడ్. ప్రజెంటేషన్ అయ్యే వరకు నువ్వు యాక్టివ్ టీమ్ లీడ్గా ఉంటావు. ఇఫ్ ఇంప్రెసెస్ నేను టీమ్ లీడ్గా అపాయింట్ చేస్తాను. ష్యూర్ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే, దిస్ ఈస్ ద ప్రాజెక్ట్ ఫైల్. గో త్రూ ఇట్. సో పద, నీకు వెన్సాఫ్ సొల్యూషన్ వాళ్ళని పరిచయం చేస్తా. సుప్రియా, హౌ యూ డూయింగ్? ఫైన్ సార్. దిస్ ఈస్ కృష్ణ. కృష్ణ, దిస్ ఈస్ సుప్రియా ఫ్రమ్ వెన్సాఫ్ సొల్యూషన్. హాయ్ సుప్రియా, హీ విల్ హెల్ప్ యూ విత్ ద డీటెయిల్స్ ఆఫ్ వర్క్షాప్. వెన్సాఫ్ట్? ఇట్ ఈస్ ఇన్ మాదాపూర్. వెన్సాఫ్ట్ తెలీదా మీకు? తెలీదండి. తెలీదా? అంటే ఎక్కడో విన్నాను. హీ ఈజ్ అవర్ న్యూ టీమ్ లీడ్. రీసెంట్గానే హైర్ అయ్యాడు. వెరీ స్కిల్ఫుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్. ఓ, ఎక్స్పీరియన్స్డా? యా, హీ వర్క్ ఫర్ 7 years ఇన్ సేమ్ కంపెనీ అండ్ బికేమ్ టీమ్ లీడ్. బట్ అన్ఫార్చునేట్లీ అక్కడ రిజైన్ చేశాడు. రైట్ కృష్ణ? ఎస్ సార్. 7 years. 7 years ఇన్ సింగిల్ కంపెనీ. ఇంప్రెసివ్. ఇంప్రెసివ్ రైట్? 1 year జాబ్ చేయగానే కంపెనీ చేంజ్ అయ్యే ఈ రోజుల్లో కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి సేమ్ కంపెనీలో 7 years వర్క్ చేశాడు. హీఈస్ నాట్ ఎ నార్మల్ గై. ఇతనిలో నీకు ఒక మనిషి కనిపిస్తున్నాడేమో. నాకు నిలువెత్తు లాయల్టీ, డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇంతకీ సార్ ఏ కంపెనీలో వర్క్ చేశారు? చెప్పు కృష్ణ. సాఫ్ట్వేర్ కంపెనీ. ఫన్నీ గాయ్. మరి 7 years ఆ కంపెనీలో చేసి ఎందుకు రిజైన్ చేశారు? ఎగ్జాక్ట్లీ ఈ డౌట్ నాకు కూడా వచ్చింది. హౌస్ లోన్ తీసుకుని హౌస్ కట్టుకుంటాను, శాలరీ పెంచమన్నాడంట, కానీ వాళ్ళు పెంచలేదంట. అందుకే రిజైన్ చేశాడు. కానీ ఇంకో 1 year వర్క్ చేసి కూడా వచ్చాడు. ఓహో. అయినా ఇంకో 1 year ఎందుకు వర్క్ చేస్తామంటే ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? చెప్పు కృష్ణ. సరిగ్గా పాలివ్వలేదని ఆవుని, శాలరీ పెంచలేదని కంపెనీని మధ్యలో అలా వదిలేలేం కదా సార్. అమాయకుడు ఎలా బతుకుతాడే అంటూ. ఓకే గాయస్, నాకు చిన్న వర్క్ ఉంది. కృష్ణ, తనకు వర్క్షాప్ గురించి అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. యా, బాయ్. సార్ సార్, టేక్ కేర్ సార్. ఓకే. చీ, సిగ్గుండాలి. అదేగా నేను కూడా చెప్పేది. ప్రాక్సీ పెట్టి జాబ్ తెచ్చుకున్నావా? గీతతో కృష్ణుడు ఏమన్నాడో తెలుసా? గీతతో కాదు, గీతలో. అదేలే, గీతలో. ఇలా సోది చెప్పే సర్వైవ్ అవుతున్నావా? ఇదిగో, మనిషి దగ్గర ఏదర్ సోదన్ ఉండాలి, లేకపోతే సొల్యూషన్ అన్న ఉండాలి. ఛీ, నీ గురించి ఆలోచిస్తున్నా చూడు, నాది తప్పు. నా గురించి ఎవరు ఆలోచించమన్నారు? ఆ మేనేజర్ గారు నన్ను అన్న మాటలకి నాకు ఇంకా తిక్కలేస్తుంది. మన చేసే పనిలో చిన్న చిన్న ఇష్యూస్ రావడం కామన్. అందుకని చేసే పని వదిలేయడం తప్పు. ఆ తప్పు నువ్వు ఆల్రెడీ ఒక కంపెనీలో చేసావు. అదే తప్పు ఈ కంపెనీలో రిపీట్ అవ్వకుండా చూసుకో. హానెస్ట్గానే ఉంటా, కానీ నేను అడిగిన దానికి హానెస్ట్గా ఒక ఆన్సర్ చెప్పు. ఆ రోజు
నువ్వు నాతో మాట్లాడకుండా ఎందుకు వెళ్ళిపోయినావు? నువ్వు మాట్లాడొచ్చు కదా, నీకేం ప్రాబ్లం మాట్లాడడానికి? అన్నీ నేనే చేయాలి. అందరికీ నేనే ప్రాబ్లం, అందరికీ నాతోనే ప్రాబ్లం. ఒకడేమో బయటికి పొమ్మంటాడు, ఇంకొకరేమో బయట నిల్చున్నా పట్టించుకోరు. సరే కానీ నీకొక్క సారీ కూడా చెప్పాలనిపించలేదా? ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి, చూసుకో. బాయ్. ఏంటప్పు ఇవాళ ఇంత అందంగా తయారయ్యావు? కృష్ణ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయాడనా? నేను అస్సలే మూడ్ ఆఫ్లో ఉన్నాను. నువ్వు ఇలాగే ఇరిటేట్ చేసావనుకో, వెళ్ళక్కడ పాష్ అలారం రేస్ చేస్తా. నువ్వు కూడా మీ కృష్ణలాగా బయటికి దుబ్బేస్తావు. ఎందుకప్పు అంత కోపం? ఎందుకు అసలు ఈ మూడ్ ఆఫ్? వర్క్ ఎన్వైర్న్మెంట్ అంటే చాలా ఫనీగా ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ ఒక్కో రోజు ఒక్కో లైఫ్లా అనిపిస్తుంది. నాకు అలాగే ఉందప్పు. కృష్ణ ఉంటే సరదాగా ఉండేది. అయితే నువ్వు కూడా జాబ్ మానేసి మీ కృష్ణతో కలిసి కృష్ణ రామ అంటూ భజన చేసుకోవాల్సింది. అప్పు, నువ్వు అనుకున్నట్టు మావాడు రూమ్లో ఖాళీ ఏం లేడు, జాబ్ ట్రయల్ చేస్తున్నాడు తెలుసా? మీ వాడు జాబ్తో పాటు కొత్త పిల్లని కూడా సెట్ చేసుకొని ఉండుంటాడు. కృష్ణ మరీ అంత క్యారెక్టర్లెస్ ఫెలో కాదు. పాపం సుప్పు గురించి ఆలోచిస్తూ రోజు బాధపడుతున్నాడు. వాడేంది బొంగు బాధపడేది? మా సుప్పునే అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతుంది. అదేంటది? డైలీ మంచి మంచి డ్రెస్సులు వేస్తుంది, మేకప్ వేస్తుంది, బర్గర్ తింటుంది, అందులో బాధ ఎక్కడుంది? మా వాడిని చూడు, రూమ్లో కూర్చొని డైలీ తాగి హెల్త్ ఖరాబ్ చేసుకుంటున్నాడు. హేడ్సాడు. తాగడానికి అదొక రీజన్. రోజు పీకల దాకా తాగి ఎంజాయ్ చేస్తున్నాడు. మా సుప్పునే అనవసరంగా ఎక్కువ ఫీల్ అయిపోతుంది. సుప్పు కూడా గట్టిగానే తాగుతుంది కదా. నువ్వు చూసావా? అంటే నా ఉద్దేశం సుప్పుకు కూడా తాగుడు అలవాటు ఉంది కదా అని. అసలు వీళ్ళ మధ్య డిస్టెన్స్ ఎలా తగ్గుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. ఏం కాదు, వాళ్ళే కలుస్తారులే, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. సర్లే చూద్దాం. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ అంటే ఉంది, బట్ ఎలా చూస్తుందో తెలియట్లేదు. ఓ, వన్ సైడ్ లవ్ స్టోరీయా? అలాంటిదే. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రేయ్, ఎప్పుడు తిండిగోలేనారా? మావా, ఇంతకు ఆఫీస్లో ఫస్ట్ డే ఎలా గడిచిందిరా? ఫస్ట్ డేనే పెద్ద ట్విస్ట్ ఎదురైందిరా. సుప్పు, ఓపిక లేదా ఈరోజు? ఆర్డర్ పెట్టుకుందాం కదా. ఏంటి ఏం మాట్లాడావు? నీకు ఆకలిగా లేదా? ఈరోజు కృష్ణని కలిశాను. సుప్పును కలిసావా? ఏంటి మావ నువ్వు మాట్లాడేది? ఎక్కడా? బయట కలిసావా? వాడు వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు. అప్పుడే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడా? గ్రేట్. కానీ తను చూడగానే ఏదో ఫీలింగ్. షీ లుక్స్ గ్రేట్. అంత గ్రేట్ ఏం కాదు, ప్రాక్సీ పెట్టి జాయిన్ అయ్యాడు. ఏంటి చెప్పేసావా ప్రాక్సీ అని? చెప్పకపోయినా తెలిసిపోయిందిరా, మన కమ్యూనికేషన్ అలాంటిది. అయినా కృష్ణకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువే. ఏదో మ్యాజిక్ చేసి మేనేజ్ చేసేస్తాడు. ఎంత చేస్తే ఏంటి, ఒక్కసారి చెప్పడానికి మాత్రం నోరు రాదు. చెప్పొచ్చు కదరా మరి. ఒక్కసారి సారీ చెప్పడం స్టార్ట్ చేస్తే ఇంకా చెప్తూనే ఉండాలిరా. కొంచెం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా? ఎందుకంత ఈగో? తను ఎలాగో మారడు, మనం మారడం తప్ప. అంటే ఏంటి, కృష్ణని మర్చిపోతావా? మళ్ళీ ఇంకా కలవ్వా? మళ్ళీ కలుస్తుంది, కలవాలి. 4th వర్క్షాప్ ఉంది మనకి. ఏంటి, తన కంపెనీలో నా వర్క్షాప్ కండక్ట్ చేస్తుంది? ఇంతకీ ప్రెజెంటేషన్ ఎవరిస్తున్నారు? ఏంటి మావ నువ్వు మాట్లాడేది? నువ్వు ప్రెజెంటేషన్ ఇస్తున్నావా? అది కూడా మన మేనేజర్ సుప్పు ముందు. అది ఎలాగో ఫెయిల్ అవుతుంది. మొన్న మన మేనేజర్ ముందు పరువు పోయింది, రేపు ఇంకో మేనేజర్ ముందు పోతుంది. మరి నువ్వు వెళ్తున్నావా వర్క్షాప్కి? చాలా భయంగా ఉందిరా, కానీ ఒక ఛాన్స్ వచ్చింది. టు ప్రూవ్ మై సెల్ఫ్ రైట్. 600 అయినా ప్రెజెంటేషన్ నేనే ఇస్తాను. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్ మావా.
అప్పు కృష్ణ అన్న కాల్ చేశాడు నీకు? లేదే, నేను కాల్ చేసినా కూడా కట్ చేస్తున్నాడు. నాతో కూడా సరిగా మాట్లాడడం లేదు, ఏదో లోకంలో ఉంటున్నాడు. అదేంటి, నీతో కూడా మాట్లాడట్లేదా? ఈ మధ్య వర్క్లో బిజీగా ఉంటున్నాడు. నేను కూడా డిస్టర్బ్ చేయడం ఎందుకని సైలెంట్గా ఉంటున్నా. అచ్చా, వర్క్లో బిజీ ఉంటున్నాడా? అవును, ఇంతకీ సుప్పు సంగతి ఏంటి? ఏమో బాబు, తన గురించి తలుచుకుంటేనే నాకు హెడేక్ వచ్చేస్తుంది. ఏంటో వీళ్ళు వేసాలు. సర్లే, ఆ ప్రాజెక్ట్ ఫైల్ అప్లోడ్ అయింది చూడు. సుప్రియ, రేపు ప్రజెంటేషన్ అంతా రెడీయా? ఎస్ సార్, క్వశ్చనర్ కూడా ప్రిపేర్ చేశాను. గుడ్. ఇంతకీ ప్రజెంటేషన్ ఇస్తుంది ఎవరు? కృష్ణ సార్. కృష్ణనా? కొంపదీసి మన కృష్ణ కాదు కదా? మన కృష్ణనే సార్. వాట్? మన కృష్ణనా? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక తన కంపెనీలో యాక్టింగ్ టీఎల్గా జాయిన్ అయ్యాడు. యాక్టింగ్ టీయలా? బ్యాక్ డోరా? అయినా వాళ్ళకేమైనా పిచ్చా? అయినా కృష్ణ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి? ఐ డోంట్ నో సార్, బట్ తను ఇంతకు ముందులా అయితే లేడనిపిస్తుంది. ఏమో సుప్రియ, మన టైం వేస్ట్ అవ్వకుండా అంతే చాలు.